కాకి నోవహుకు ద్రోహం చేసిందని నేను ఇంతవరకు అనుకున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనుకోలేదులేండి ఎప్పుడును అంటే ఇంకా ఇబ్బంది లేదు కదా, ఇంక దీని గురించి మాట్లాడుకోక్కర్లేదు మనం. కానీ చాలామంది ఏం చేశారట అనుకున్నారు. అమ్మో కాకి దొంగది, అది మంచిది కాదు, అది దుర్మార్గురాలది, చెడ్డదది, నీతిమాలిందది, సిగ్గుమాలిందది, విశ్వాసం లేనిదది. ఇంకేమైనా ఉన్నాయా? తగిలిచ్చేద్దాం, ఏముంది అంతే, తగిలిచ్చేయడమే. కానీ వాస్తవానికి అన్ని క్వాలిఫికేషన్స్ దానికి లేవు, అన్నేమీ లేవు దాని దగ్గర. సరే, సందర్భం చూద్దాం ఒకసారి. ఈ కాకిని గూర్చినటువంటి సందర్భం ఒకసారి చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. పక్షులు, పశువులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, అవి కూడా జీవులే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట, అందులో నువ్వు నేను ఒక జీవి అయితే అది కూడా జీవులే. ఇవి వ్యతిరేకంగా ఉన్నాయో చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, ఆ సమస్త శరీరులేమి, నరులేమి చచ్చిపోయిరి. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ చచ్చిపోయి ఆ వాటర్ మీద కళేబరాలు తేలి ఆడుతున్నాయి. ఈ సీన్ మీరు అందరూ హృదయంలో ఊహించుకోండి. ఇవన్నీ వీళ్ళందరూ చచ్చిపోయి, ఇవన్నీ చచ్చిపోయి ఆ వాటర్ మీద ఈ కళేబరాలు ఏమవుతున్నాయి? తేలి ఆడుతున్నాయి. అప్పటి పరిస్థితి అది, ఆ కాలంలో పరిస్థితి అది. రైట్, చదువుదాం. పొడి నేల మీద ఉన్న వాటినన్నిటిలో నాసికారంధ్రాలలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చచ్చిపోయాట. పొడి నేల మీద ఏవైతే నాసికారంధ్రాల్లో జీవాత్మ గల ఉంటాయో ఈ జీవులన్నీ చచ్చిపోయాయి. నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి. భూమి మీద ఉండకుండా అవన్నీ ఏమయ్యాయి? తుడిచివేయబడ్డాయి. ఏమండి, ఇది క్లియర్. మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓహో, ఇవన్నీ చచ్చిపోయాయి. ఇవన్నీ చచ్చిపోతే ఏవి మాత్రం బ్రతుకున్నాయి? నోవహుతో కూడా ఏవైతే రెండు రెండుగా వాళ్ళలోనికి వెళ్ళాయో అవి మాత్రం బ్రతుకున్నాయి. వాటిని మాత్రం ఉంచాడు, మిగిలినవన్నీ చచ్చిపోయాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఆ ఓడలో కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి ప్రవాహ జలాలు ఇంకిపోతే మనం వెళ్ళిపోయి మరలా జీవనాన్ని కొనసాగించవచ్చని వాళ్ళ కుటుంబం అనుకున్న తర్వాత వాళ్ళు అసలు ఎలా ఉంది బయట పరిస్థితి చూద్దాం. అప్పట్లో డ్రోన్ కెమెరాలు అవి లేవు కదా, బైనాక్యులర్లు లేవు, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి దినాలు కావు. సో కాబట్టి అసలు బయట పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నోవహు గారు ఒక కాకిని ఫస్ట్ విడిచిపెట్టాడు. కాకినే ఎందుకు విడిచిపెట్టాడు? ఈ క్వశ్చన్ రావాలి మనకి. కాకినే ఎందుకు విడిచిపెట్టాడు? అది సర్వైవ్ అవ్వగలదు, అది బయటికి వెళ్ళిన ఏమవ్వగలదు? సర్వైవ్ అవ్వగలదు. అలాగే సర్వైవ్ అవ్వలేకపోతే పరిస్థితి ఇంకా మనకు అనుకూలంగా లేదు. అర్థమవుతుందా? మనం మనలేని చోట కూడా కొన్ని జీవులు మనగలవు, మనం బ్రతకలేని చోట కూడా కొన్ని జీవులు బ్రతకగలవు, మనకు అవకాశం లేని పరిస్థితుల్లో కూడా కొన్ని జీవులు హ్యాపీగా జీవించగలవు. ఇది అర్థమైన వాడు ఓహో అనుకుంటాడు, అర్థం కానివాడు వేరే కోణంలోకి వెళ్ళిపోతాడు. కాకి మీద పగబట్టేశారు మనోళ్ళు. దేని మీద? కాకి మీద. ఎంగిల్ చేతితో కాకిని కొట్టరంటారు చూశారు, వీళ్ళందరూ కాకి మీద పగబట్టేశారు. సరే చూద్దాం. 8వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. నెక్స్ట్ 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. అర్థమైందా? పొమ్మను వదిలేశాడు. శిక్షణ ఏమి ఇవ్వలేదు. వాళ్ళలో ఉండగా నేను వదులుతాను, నువ్వు వెళ్ళాలి, నువ్వు నాకు సమాచారం పట్టుకొని రావాలి, మళ్ళీ నువ్వు రిటర్న్ రావాలి అని శిక్షణ ఏమి ఇవ్వలేదు దానికి. అప్పటిదాకా లోపల బంధించిందని ఏం చేశాడు? ఆ డోర్ ఓపెన్ చేసి అని వదిలేశాడు. పోయింది అంటే ఈయనకి ఒక విషయం అర్థం అవుద్ది, పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తాడనమాట తెలివైనడు నోవహు.
ఆ? పరిస్థితి అంచనా వేయటానికి వదిలాడు దాన్ని. పరిస్థితి అంచనా వేయటానికి వదిలాడు. తిరిగి వచ్చింది అనుకోండి, దానికి కూడా అనుకూలంగా లేదని అర్థం. తిరిగి రాలేదనుకోండి, దానికి అనుకూలంగా ఉంది. ఓహో, అయితే ఇది మనగలదు, ఇది మనగలదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, హార్డెస్ట్ పరిస్థితుల్లో కూడా బ్రతకగలిగే పక్షి. రెండోది, కొంత సున్నితమైన పరిస్థితుల్లో బ్రతకగలిగినటువంటి పక్షి. రెండు పక్షులు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి కాకి, అది హార్డ్గా ఉన్న చోట కూడా ఏం చేయగలదు, బతకగలదు. పావురం అది కొంచెం సున్నితమైంది, అది సున్నితమైన పరిస్థితుల్లో బతకగలదు. అంతే. ఈ రెండింటిని బట్టి అంచనా వేయటానికి నోవహు గారు మొదట కాకిని విడిచిపెడుతున్నారు. దాని ద్వారా ఈయనకు అనుకూలంగా పరిస్థితి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే అది. అంతే. మనకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో పక్షుల్ని, కొన్ని పశువుల్ని మనిషి వాడతాడు. దొంగలను పట్టుకోవడానికి దేన్ని వాడతాడట? దొంగలను పట్టుకోవడానికి దేన్ని వాడతారు? కుక్కల్ని వాడతారు. పోలీస్ డాగ్స్ అంటారు కదా. ఈ పోలీసు కుక్కలు దొంగల్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. వాసన పసిగట్టి పరుగులు తీస్తాయి. వాటి వెంట మనిషి పరిగెడతాడు. కుక్క వెంట ఎవరు పరిగెడతాడు? మనిషి పరిగెడతాడు. అంటే కుక్కను వాడుతున్నాడు అక్కడ. దేనికోసం వాడుతున్నాడు కుక్కని? దొంగని క్యాచ్ చేయాలంటే కుక్క మనకు కావాలి. ఈ కుక్కను మనం వాడుకోవాలి. ఆ కుక్కను వాడుకొని దొంగను పట్టాలి. అలాగే కాకిని విడిచిపెట్టి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కొన్ని రకాల వ్యాధులకి జలగల వైద్యం చేస్తున్నారట. హైదరాబాద్లో మీకు తెలుసు చేప మందు ఫేమస్. మరి దాని మీద ఎన్నో వివాదాలు ఉన్నాయి. అది నిజమో కాదో మనకు తెలియదు, వాడినోళ్ళు తెలియాలి. జలగలతో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళ దగ్గర రక్తం పీల్చేసేది, అంటే ఆ నరాల్లో ఉన్న చెడు రక్తం పీల్చేయడానికి జలగల వైద్యం వాడుతున్నారు. అంటే జలగను ఉపయోగిస్తున్నారన్నమాట. ఇలా పలు విధానాలండి. భూమి మీద పలు విధానాలు ఉన్నాయి. మనిషి వాటిని వాడుతున్నాడు. అలాగే వేటలో కూడా పక్షుల్ని, పశువుల్ని వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేట కుక్కలు అంటే స్పెషల్గా అవి వేటాడి వస్తుంటాయి, వేటగాళ్ళకు ఉపయోగపడతాయి. అంతెందుకు, మీరు అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతే అరబ్ కంట్రీస్లో ఫేమస్ సింబల్ ఏంటో తెలుసా? ఈగల్, పక్షిరాజు, పెద్దది. దాన్ని ఎందుకు ఫేమస్ సింబల్గా వాడతారు? పూర్వం వాళ్ళకి వేటకి అది ఉపయోగపడేది. వేటకి, చేపల వేట మీద బతికేవారు వాళ్ళు అరబ్ కంట్రీస్లో చాలామంది. అప్పటికి వాళ్ళకి ఇంకా మన లోపల భూమిలో పెట్రోల్ ఉందని, ఆయిల్ ఉందని తెలియదు వాళ్ళకి. ఆ తెలియనప్పుడు చాలా గడ్డు పరిస్థితులు, బీద పరిస్థితులు బతికేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు రిచ్ అయిపోయారు. దుబాయ్ కానీ, అబుదాబి కానీ, మస్కట్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, అబ్బో ఖతార్ కానీ, ఓ రేంజ్లో ఉంది సౌదీ కానీ. అంత రేంజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు ఆ రేంజ్కి వెళ్ళిపోయారు? భూమి మీద, భూమి లోపల ఉన్నటువంటి చమురు నిల్వలు దొరికేసాయి వాళ్ళకి. అంతకుముందు వాళ్ళ ఆహారం ఇదే. అందుకే చూడండి, బాగ్దాద్ గజ దొంగలని నవలు కూడా రాశారు. బాగ్దాద్ గజ దొంగలు అంటే అప్పటి పరిస్థితులు అవి సముద్రపు దొంగల్లాగా ఉండేవారట, సముద్రపు దొంగల్లాగా. సో అలాంటి పరిస్థితుల్లో నుండి వాళ్ళు ఇప్పుడు మంచి హ్యాపీ స్థితికి వచ్చారు. కానీ వాటి గద్దలు చాలా ఉపయోగపడేందుకు కృతజ్ఞతగా వాళ్ళు ఎప్పటికే సింబల్ అదిగో చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. వాళ్ళ సింబల్స్ ఉంటాయి అక్కడ, గ్రద్దలు వాడతారు. అర్థమైందా? అంటే మనిషి వీటి ద్వారా కొన్ని సూచనలు తెలుసుకుంటున్నాడు, వీటిని అడ్డు పెట్టుకుని బతుకుతున్నాడు. అర్థమైందా? వీటిని అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? బతుకుతున్నాడు. వీటి ద్వారా ఎర్నింగ్. ఇప్పుడు సర్కస్ కంపెనీలు ఉంటాయి, అన్నిటితో ఏం చేస్తారు? ఫీట్లు చేపిస్తాడు, సర్కస్ చేపిస్తాడు, ఏనుగుతో సైకిల్ దొక్కిస్తాడు, సింహంతో డ్యాన్స్ లేపిస్తాడు, పులితో డ్యాన్స్ లేపిస్తాడు. అమ్మో, ఒకటి కాదు రెండు కాదు. మీరు థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్లో చాలా ఉంటాయి ఇలాంటివి. సీల్స్తో, అలాగే ఏనుగులతో, కొన్ని ఇంకా రకరకాల మంకీస్తో, కొన్ని రకాల జంతువులతో పిల్లలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. బోలుడంత డబ్బు వసూలు చేస్తారు అక్కడ. ఇంకా ఇలాంటి అవి చేస్తాయి. బాగా ట్రైనింగ్ అనమాట. మొసళ్ళకు కూడా ఇస్తున్నారు ట్రైనింగ్. డాల్ఫిన్స్, మొసళ్ళు ఇవన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి వాటితో ఫీట్లు చేపిస్తారు. అవి చాలా బలి చేస్తాయి. ఆశ్చర్యపోతాం మనం, ఆశ్చర్యపోతాం. సో ఇవన్నీ కూడా మనిషి తన వశం, ఏలిక కదా మనిషి. ఏంటి? ఏలిక, వాడుకుంటాడు. ఇప్పుడు కాకిని నోవహు ఏం చేస్తున్నాడు చెప్పండి సింపుల్గా? చెప్పండి, ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. దేనికోసం వాడుకుంటున్నాడు? పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకోవటానికి బయటికి పోవిడిచెను. రైటా? రైట్. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు
ఇటు అటు తిరుగుచుండెను అంటే దానికి సర్వైవ్ అవ్వడానికి పరిస్థితులు బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి చెప్పనా? అది తినడానికి సమృద్ధిగా ఏం దొరుకుతుంది దానికి? చెప్పండి, ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. ఆహారం లేకపోతే అది జీవించలేదు. అక్కడ మొత్తం నీళ్ళే ఉన్నాయనుకోండి, చచ్చినట్టు ఏం చేద్ది? వెనక్కి వస్తుందా రాదా? వస్తుంది, చచ్చినట్టు వస్తుంది వెనక్కి. కానీ ఎక్కడో చోట శిఖరాలు ఎలాగూ కనబడుతున్నాయి. ఆ చుట్టుపక్కల వాటర్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కలంతా శవాలు తేలియాడుతూ ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు దానికి దొరుకుతాయి. ఆ కళేబరాలు దొరుకుతాయి. ఆ కళేబరాల మీద హ్యాపీగా వాలొచ్చు, వాటిని తినొచ్చు. ఆ కుళ్ళిపోయిన కళేబరాలు అంటే కాకికి చాలా ఇష్టం. అదే దాని ఆహారం. మనకి ఆహారం కాదు కానీ అది దానికి ఆహారం. ఫ్రెష్ మీట్ నువ్వు తింటావు, కుళ్ళిపోయిన మీట్ అది తింటుంది. మొత్తం మీద ఆహారమే. కానీ ఫ్రెష్ మీట్ మనిషి తింటాడు, కుళ్ళిపోయిన మాంసం ఎవరు తింటారు? కాకులు, కొన్ని రకాల పక్షులు, పురుగులు, జంతువులు తింటూ ఉంటాయి. ఇది నేచర్లో జరిగేటువంటి ప్రక్రియ. ఇది వెళ్ళింది, అది భూమి మీద నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు ఏం చేస్తుందట? తిరుగుతుంది. అంతే, అది దాని నేచర్. అంతే, అది ప్రకృతిలో దేవుడు దానికి ఇచ్చినటువంటి లక్షణం. అది దానికి స్వతహాగా పుట్టిన దుర్లక్షణం కాదు. అది దుర్లక్షణం అనకూడదు, అది దాని లక్షణం. దేవుడు పెట్టిన లక్షణం. పాము కరుస్తుంది. దుష్టమైన స్వభావమా పాముది? ఇప్పుడు కాటు వేసినంత మాత్రాన పాము దుష్ట స్వభావం గలది అనగలమా? అనలేమండి. దాని నేచర్ అది. తేలికి విషం ఉంటుంది, కొడుతుంది, దాని నేచర్ అది. చీమ కొడుతుంది, దాని నేచర్ అది. అంత మాత్రాన దుష్టురాలుగా చీమ. అలాగైతే చీమల గురించి దేవుడు చాలా గొప్పగా మాట్లాడతాడు. చిన్న జీవులు చీమలు చూడు. మన పాటే, రిలీజ్ అవ్వలేదు, ఎప్పుడవుద్దో తెలియదు. న్యాయాధిపతి వాటికి లేడు, ఆ చిన్న జీవులు చీమలు చూడు. న్యాయాధిపతి వాటికి లేడు, దారి తప్పిపోకుండా, ఐక్యత చెడిపోకుండా ఎంత చక్కగా సాగిపోతున్నాయి. సో అంత జ్ఞానవంతమైన చీమల్ని దేవుడు మనకి పాఠాలుగా చెప్తున్నాడు. వాటికి రాజు లేడు, అధిపతి లేడు, ఏమీ లేడు. అయినా కానీ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ, ఒకదానికొకటి త్రోవ చూపించుకుంటూ చక్కగా సాగిపోతున్నాయి. వాటికి అంత శక్తి ఉంది. కాబట్టి కొడద్దు కదా అని చెప్పి దాన్ని చీపుగా చూడొద్దు. ఇప్పుడు చూడండి, ఒక పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుంది కాకి మీదకి. ఏ కార్నర్ వచ్చేస్తుంది ఇప్పుడు? ఒక పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే కాకి మీదకి నెగిటివ్ కార్నర్ తీసుకొచ్చేసాను అనుకోండి, నేను మీకు అలా కూడా తీసుకొచ్చేయగలను. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే వాక్యాన్ని పెట్టుకొని కాకి మీద నెగిటివ్ కార్నర్ తీసుకొస్తే మీరు నెగిటివ్ అయిపోయి, పాజిటివ్ కార్నర్ తీసుకొస్తే మీరు పాజిటివ్ అయిపోతున్నారంటే, మిమ్మల్ని ఎటు పడితే అటు తిప్పే ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారు. అంటే మీరు ఇంకా బైబిల్ సరిగా అర్థం చేసుకోని స్థితిలో ఉన్నారు. అది మారాలి. నా పాయింట్ అర్థమవుతుందా? చాలా సింపుల్గా నేర్పిస్తున్నాను మీకు. అది మారాలి. అది మారకపోతే ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఎటు పడితే అటు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటారు. ఈరోజు క్రిస్టియానిటీలో ఒక పద్ధతి లేకపోవడానికి గల కారణం అదే. వారు చెబుతున్న సంగతులు అలా ఉన్నవా లేవా అని లాజికల్ థింకింగ్తో, అవేర్నెస్తో, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది కరెక్ట్ ప్రీచింగా కాదా, ఈయన నిజంగానే బైబిల్ పరిశోధకుడా కాదా అని ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చాలామంది పోతున్నారు. ఎలా పడితే అలా తిప్పేస్తున్నారు. ప్రతి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి పంపబడిందట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అవును కదా, ఇది పాయింటే కదా, ఇలా ఆలోచించాలి కదా, ఇది కరెక్టే కదా అనుకునే స్థితి మనకి రావాలి. ఆ స్థితి రాకపోతే మనం దెబ్బ అయిపోతాం. ఆ స్థితి రాకపోతే మనం మోసపోతాం. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మిమ్మల్ని పాజిటివ్ కావాలంటే పాజిటివ్, నెగిటివ్ కావాలంటే నెగిటివ్, అలా తీసుకొచ్చేయకూడదు. అసలు నేను ఒకవేళ నెగిటివ్గా తీసుకెళ్ళిపోతున్నాను అనుకోండి కాకి మీద, మీరు చప్పట్లు కొట్టేసి కాకి దరిద్ర కొట్టిది చండాలపోతే పనికి మాలిందని ఫిక్స్ అయిపోకూడదు. నిజమేనా ఈయన చెప్పేది? నిజంగానే బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి, కాకుల్ని చూద్దాం. అలాగున్నాయా కాకులన్నీ? నిజంగానే అంత కన్నింగ్ మెంటాలిటీ ఉందా వాటికి? నిజంగానే అంత దుర్మార్గురాలు అది? నిజంగానే అంత కీడు చేస్తుందా మనకి? నిజంగానే అంత అపాయకరమైందా? అంత విశ్వాసం లేందా? ఇవన్నీ చూడాలి ఒకసారి. దాని బతుకది బతుకుతుంది. అంతే తప్ప అంత క్రూరాలు, అంత దుర్మార్గురాలు కాదు. దానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని అనుసరించి బతుకుతుంది, అతిక్రమించదు. చూపిస్తాను, ఇంకా చాలా రెఫరెన్సెస్ చూపిస్తాను. సరే, ఇక్కడ అయిపోయింది కదా.
నీళ్లు భూమి మీద ఉన్నందున ఆ తర్వాత ఏం జరిగింది? మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచ్చాను. ఏ పావురము? ఇది నల్లదే, తెల్లది కాదు. ఏ పావురము? నల్ల పావురము. అప్పుడప్పుడు చూడండి కొన్ని ఇమేజెస్లో నోవహు కాకిని విడిచాడన్నప్పుడు నల్ల కాకిని చూపించి, పావురాన్ని విడిచాడన్నప్పుడు ఏ పావురాన్ని చూపిస్తారు? తెల్ల పావురాన్ని చూపిస్తారు. వాస్తవానికి తెల్ల పావురం కాదట, ఇక్కడ విడవబడింది ఏ పావురం అట? నల్ల పావురం అట. పావురాల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి, కాకపోతే కొంచెం సున్నితంగా ఉంటాయి అవి. ఆ లెక్కలు వేరు, వాటికి దేవుడు ఇచ్చినటువంటి లక్షణాలు వేరు. వాటికి దేవుడు ఏ లక్షణాలు ఇచ్చాడో ఆ లక్షణాలతో జీవితం అంతా బతుకుతున్నాయి అవి. రైట్. ఇప్పుడు నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. చూద్దాం. వాడలో నుండి అది నల్ల పావురం బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అర్రకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక. ఆగండి. ఎందుకు దొరకలేదు గనక? అది అండర్లైన్ చేయండి గట్టిగా. దొరకలేదు గనక కదా, అండర్లైన్ చేశారు అందరూ. దొరికితే క్వశ్చన్ మార్క్ పెట్టండి. దొరికితే రాదు, దొరికితే రాదు, అది రాదు, అది రాలేదు, ఇది రాదు. దానికి అవకాశం ఉంది కాబట్టి అది రాలేదు, దీనికి అవకాశం లేదు కాబట్టి తిరిగి వచ్చింది. లేకపోతే ఇది రాదు. ఇప్పుడు ఏమర్థమైంది? అమ్మా, పావురం మీద ఉన్న పాజిటివ్ కార్నర్ కూడా ఏమైంది? పోయింది. కాకి మీద ఉన్న నెగిటివ్ కార్నర్ పోయింది, పావురం మీద ఉన్న పాజిటివ్ కార్నరు పోయింది. ఇప్పుడు రెండు కార్నర్లు పోయాయి. ఇప్పుడు వాస్తవిక దృష్టికోణం అర్థమవుతుంది నీకు. వాస్తవిక దృష్టికోణం అర్థమవుతుంది నీకు. అవును, వాస్తవాన్ని వాస్తవంలాగా చూడాలి, అబ్జర్వేషన్ ఉండాలి, ప్రతిదాన్ని పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. మన పర్సెప్షన్ ప్రకారం వెళ్ళిపోకూడదు. ఇలా అర్థం కాకే మతోన్మాదులు ఈరోజు బైబిల్ మీద పడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానికి కారణం వాళ్ళకి తెలియలేదు హౌ టు రీడ్ బైబిల్. అర్థమవుతుందా? హౌ టు రీసెర్చ్ స్క్రిప్చర్, ద స్క్రిప్చర్, హౌ టు రీసెర్చ్ ద స్క్రిప్చర్ వాళ్ళకి తెలియలేదు. అందుకే నోటికి వచ్చినట్టు వాగుతున్నారు మతోన్మాదులు. అందరూ కాదు, కొందరు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా పరిశోధన చేస్తాం. దొరకలేదు గనక ఏం చేసిందట? వాడలోనున్న అతని ఎదుకు తిరిగి వచ్చింది. అవును, దానికి సర్వైవ్ అవ్వడానికి బయట పరిస్థితి బాగాలేదు కాబట్టి తిరిగి వచ్చింది. అప్పుడు అతడు చేయి చావి దాన్ని పట్టుకొని వాళ్ళలోకి తీసుకున్నాడు. మరలా 7 దినాలు ఆగి మరలా నల్ల పావురాన్ని వాళ్ళలో నుండి బయటికి మళ్ళీ సేమ్ దాన్నే 14 days విడిచిపెట్టాడు. 14 days అయిపోయింది. సాయంకాలం అతని వద్దకు వచ్చినప్పుడు తొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట్లో ఉందట. తొంచబడిన ఒలీవ చెట్టు ఆకు, ఒక ఆకు తుంచుకొని వచ్చింది. అంటే అదే దొరికింది దానికి. అది దాని నేచర్. ఒక ఆకు తుంచుకొని తెచ్చుకుంది, వచ్చింది. అప్పుడు ఏమైంది? చీమను వదిలితే చక్కెర దొరికితే తెచ్చుకుంటుంది, అది దాని నేచరు. దోమను వదిలితే రక్తం దొరికితే తెచ్చుకుంటుంది. అర్థమైందా? అది దాని నేచరు. అలాగే దీన్ని వదిలితే దీనికి దొరికింది కాబట్టి తెచ్చుకుంది, దొరకలేనప్పుడు తిరిగి వచ్చింది, దొరికినప్పుడు తెచ్చుకుంది. ఎందుకు? అప్పుడు కూడా దీనికి సర్వైవ్ అవ్వడానికి బయట పరిస్థితి బాగాలేదు. ఇంకో 7 days ఆగాడు, 14 days. అతడు ఇంకా మరి 7 దినముల తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరి ఇక్కడ అరే నోవహు నన్ను 2 సార్లు వదిలాడు, 3సారి కూడా వచ్చేయాలి. తప్పు నోవహును వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, హీఈస్ మై బాస్ అనుకుందా? లేదండి, నేచర్ లక్షణం అండి ఇది. ప్రకృతి అంటే ఇల్లు. పూర్వం మనిషికి కూడా ప్రకృతే ఇల్లు. మనం తర్వాత ఇల్లులు కట్టుకున్నాం, కానీ ఆది మానవులకి ఏమి లేవు, ఇల్లు లేవు. ప్రకృతిలో కలిసిపోయి వాళ్ళు అలా బతికేసేవారు అంతే. చెట్ల మీద, పొట్ల మీద, సొరంగాలలోనూ, గుహల్లోనూ, అక్కడ ఇక్కడ ఎలా పడితే అలా ప్రకృతిలో మమేకమై మనిషి బతికేవాడు. ఇప్పుడు మనం అలా లేవు. ఇప్పుడు మనకంటూ ఒక స్పెషల్ ఇల్లు, దానికి ఆల్టెక్లు, టైల్స్, మార్బుల్స్, గ్రనైట్, ఒకటి కాదు 2 కాదు, సీలింగ్లు, లైట్లు, హడావిడి, బెడ్లు, గిడ్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి. కానీ పూర్వం అలా కాదు కదా. నేచురల్గా కలిసిపోయి బతికేసేవారు కదా. సో ఇప్పుడు ఇది ప్రకృతిలో కలిసిపోయింది. ఎందుకంటే ఇది ప్రకృతి సొత్తు, ప్రకృతిలో భాగం. అది కూడా దేవుడు సృష్టించిన ప్రకృతిలో అది కూడా భాగం. దాని ప్రకృతిలో అది కలిసిపోయింది. ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడ్డాయో వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు, తిరిగి రాలేదు. ఇప్పుడు చెప్పండి, రెండు ఒకటేనా లేకపోతే 2 వేరువేరా? పావురం, కాకి 2 కూడా ప్రకృతిలో భాగాలే.
ఈ రెండింటిని నోవహు సూచనల కొరకు వాడుకున్నాడు. ఇందులో ఒకదానికి పాజిటివ్ కార్నర్ లేదు, ఒకదానికి నెగిటివ్ కార్నర్ లేదు. గట్టిగా మాట్లాడితే రెండూ పాజిటివే. మీరు ఎన్నాళ్ళు అసహించుకున్న కాకి ఎంత గొప్పదో బైబిల్ గ్రంథంలో చూస్తే దాని నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టె మాంసము, అస్తమయమందు రొట్టె మాంసము అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఏది తీసుకొచ్చిందట అక్కడ ఏలియా గారికి ఆహారం? కాకోలములు తీసుకొచ్చి, అంటే కాకుల గుంపు తెస్తున్నాయి. ఉదయం సాయంత్రం చూడండి, రొట్టె తెస్తున్నాయట, మాంసం తెస్తున్నాయట. ఆజ్ఞాపించాడు అని రాయబడింది. ఏమి చేశాడని రాయబడింది? ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. ఆజ్ఞలు ఎవరికున్నాయి? మనుషులుగా, దేవుని పిల్లలుగా మనకే ఉన్నాయి. మనం ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాం. ఎన్నిసార్లు చేసి ఉంటాం చెప్పండి? ఒకసారి కూడా నేను ఆజ్ఞను అతిక్రమించలేదు ఇంతవరకు, నా ఊహ తెలిసిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. ఒక్కరు కూడా లేరు కదా? ఉన్నారా? లేస్తుంది చెయ్యి. అబ్బే, పక్షవాత వచ్చినట్టు అయిపోద్ది మంది, అసలు ఒప్పుకోదు లేవడానికి కదా. సో మనం చాలా సందర్భాల్లో ఆజ్ఞ అతిక్రమిస్తాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఈ కాకోలం వాటి నేచర్కి భిన్నంగా ఆజ్ఞను పాటించాయి. అది అద్భుతమైన పాయింట్ ఇక్కడ. దాని నేచర్కి భిన్నంగా ఆజ్ఞను పాటించాయి. మనకు కూడా ఒక నేచర్ ఉంటుంది. బేసిక్గా మనకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ముందుకెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఆజ్ఞ అడ్డొచ్చినప్పుడు మన నేచర్ని కూడా పక్కన పెట్టి, మన లక్షణాన్ని కూడా, అలవాటు పడిన జీవితాన్ని కూడా పక్కన పెట్టి, ఆజ్ఞకు జీవితం అడ్డొస్తుంది కాబట్టి మారితే బాగుంటుంది అని బలవంతంగానైనా సరే దేవుని మాటకు విధేయత చూపించటమే ఆయనకు లోబడటం. అర్థమైందా? ఇప్పుడు కాకులు బేసిక్ నేచర్ ఏంటి? మాంసం దొరికింది, పెడతాయా, తినేస్తాయా? ఇప్పుడు మీకు కాకికి ఒక ప్లేట్లో మాంసం పెట్టి మీరు తినండి, కాకి తినండి అంటే, అయ్యో మీరు దేవుని పిల్లలు కదండి, ముందు మీరు తినండి అంటదేటి? అమ్మ నువ్వు దేవుని కుమార్తెవమ్మా, నీ ప్లేట్లోది నేను తినకూడదమ్మా. బాబు నువ్వు దేవుని కుమారుడు నాయన, నీ చేతిలో బిస్కెట్ నేను ఎత్తుకుపోకూడదు నాయన అంటదా? పిల్లల చేతిలో బిస్కెట్ కనబడగానే దాని నేచర్ ఏంటి? లటక్కన పట్టుకెళ్ళిపోవడమే. ఎక్కడైనా ఏదైనా ఎండబెట్టుకున్నారంటే దాని నేచర్ ఏంటి? పట్టుకెళ్ళి తినేయడమే. అలాంటి కాకి ఎవరికి ఆహారం తెస్తుంది? ఏలియా గారికి. టైంకి. ఎలాగా? టైంకి. ఉదయం సాయంత్రం. ఎలా ఉంటుందంటే, మనకైతే చేతులు ఉంటాయి, నోట్లో నీళ్లు ఊరుతున్నా అవి మింగేస్తూ చేతితో పట్టుకొచ్చి పెడతాం. అర్థమైందా? అలాగే కాకి కూడా తన నేచర్ని దాచి ఉపవాసం చేసి, ఒక రకంగా పథ్యం చేసి, కాకి మాంసం తెచ్చి భక్తుడికి ఇచ్చింది, రొట్టె తెచ్చి భక్తుడికి ఇచ్చింది. ముందు భక్తుడి కడుపు నిండాక మిగిలితే అవి తింటాయి. దేనికంత జాగ్రత్తగా పనిచేస్తున్నాయి చెప్పండి? మీరు చెప్పండి. దేనికంత జాగ్రత్తగా పనిచేస్తున్నాయి? దేవుని భయంతో. వాటికి కూడా జ్ఞానం ఉంది. అవేం చిన్నవేం కాదు. దేవుడు వాటికిచ్చిన చిన్న మెదడులో మంచి చిప్ పెట్టాడు. మనకి ఎంత మంచి చిప్ పెట్టాడో, ఇది చిప్పే, తెలుసు కదా మీకు. ఎవడ చిప్పు ఆడుకుంటుంది. నీ చిప్పు నీది, నా చిప్పు నాది. చెప్ప లోపల ఉంది చిప్పు. చెప్పంటే కొబ్బరి చెప్పు కాదు, మన డెప్పే మన చెప్ప. ఈ చెప్ప లోపల దేవుడు పెట్టిన చిప్పు. అలాగే దానికి కూడా ఒక చిప్పు ఉంటుంది. ఆ చిప్పు చాలా సూపర్ చిప్. అది ఎంత తెలివైందంటే, చిన్నప్పుడు మనం కథ చదువుకునేవాళ్ళం. ఏంటట? వాటర్ పాట్ దగ్గరికట కాకి వెళ్ళిందట, నీళ్ళు లోపలికి ఉన్నాయట, ఎలా బయట తీయాలా అని ఆలోచించిందట. మరి ఏం చేద్దామని చెప్పి అక్కడెక్కడ రాళ్ళు గుట్టు ఉంటేనట ఒక్కొక్క రాయి తెచ్చి వేసిందట. ఇది ఎన్నాళ్ళు కదా అనుకున్నాం చిన్నప్పటి నుంచి మనం. కానీ అది నిజం. అది చిన్నప్పటి నుంచి మనం ఏమనుకున్నాం? ఇది కథరా నాయనా, ఇది కథ, ఇది అంతే, అది ఏం తెచ్చేస్తుంది, దానికేం తెలుసు అనుకున్నాం. కానీ ఇది నిజం, అది పచ్చి నిజం. చూస్తారా దాని తెలివితేటలు ఒకసారి చూడండి. స్క్రీన్ మీద మీకు ఆ వీడియో ప్లే చేస్తాడు. ఒకసారి దాని తెలివితేటలు చూడండి. ఆశ్చర్యం అయిపోదు. అమ్మో,
ఎంత తెలివి ఉందా కాకి, మనకే ఉండదు ఒక్కోసారి ఆ తెలివి. లోపల నీళ్ళలో ఏం చేద్దాం, కొండ బదలు కొట్టేద్దాం అనుకుంటాం, పైకి రాకపోతే మొత్తం నాశనం చేస్తారు. మనుషులందరికీ ఒక రకమైన తెలివితేటలేవు, కానీ అది చాలా బెటర్ కదా, అది చాలా గొప్పది ఒక రకంగా ఆలోచిస్తే. అది లోపల నుంచి ఆ వాటర్ని బయటికి తీసుకొచ్చేసి చూడండి, అది ఒక్కొక్క రాయి వేస్తుంది. అది వాటికి తెలుసు ఆ వాటర్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు, లేకపోతే అది ఎలా చెయ్యాలో తెలుసు. తెలివైనవి కాకులు కూడా. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు కాకి గురించి, దాని మీద ఉన్న నెగిటివ్ కార్నర్ పోవాలి మీకు ఈ రోజుతో, పాజిటివ్ కార్నర్ వచ్చేయాలి. ఏమండి, పాజిటివ్ కార్నర్ వచ్చేయాలి. కాకిని అసహించుకోవడం మానేయాలి, అది కూడా ప్రకృతిలో భాగం. దాన్ని అసహించుకోవడం ఏంటండి, తప్పు కదా. దాన్ని అలా ఉండనివ్వండి, అలా 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 దాన్ని అర్థం చేసుకోవడం అంతే మన ప్రయత్నం. అలా దాన్ని స్వీకరించాలి, అలా దాన్ని అర్థం చేసుకోవాలా. అంతమంది దాన్ని ఏం తెచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పట్లేదు నేను. అది కూడా నేచర్లో ఒక భాగం, దేవుడి సృష్టిలో ఒక భాగం. కాబట్టి దాన్ని అసహించుకోమని దేవుడు సృష్టించలేదు. అన్ని సమస్తాన్ని ఎలా చేశాడు ఆయన, మంచిది 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 అన్నాడు అంతే. అదే దేవుని సృష్టిలో అది కూడా భాగం. చూడండి, ఒక చోట ఈ కాకుల జ్ఞానం, వాటికి ఈ వాల్నట్ సీడ్స్ దొరికాయి. వాల్నట్ పిక్కలు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అవి. లోపల వాల్నట్ పప్పు ఉంటుంది, జీడిపప్పు ఉన్నట్టు, మెదడుకి చాలా మంచిది అది పిల్లలకు పెడితే. ఆ వాల్నట్ గింజలు దొరికాయి దానికి. ఈ వాల్నట్ గింజ పగలగొట్టుకోవడం అంత ఈజీ కాదు, మనమే దాన్ని అంత ఈజీగా పగలగొట్టలేం, చాలా గట్టిగా ఉంటుంది. అది ఏం చేసిందంటే తెలివిగా ఆ గింజ పట్టుకొచ్చి, అది ఎక్కడో దొరికింది దానికి, ఆ గింజ పట్టుకుని వెళ్తుంది. ఆ గింజ పట్టుకుని వెళ్ళి చక్కగా రోడ్డు మీద పెట్టేసింది చూడండి. అదిగో తొక్కుతుంది వెహికల్, అంతే అక్కడ పడేస్తుంది. అక్కడ పడేస్తే ఏమైంది, అదిగో వెహికల్ వచ్చి తొక్కుతుంది. వెహికల్ వచ్చి తొక్కితే దానికి పప్పు రెడీ అయిపోద్ది. ఆ తర్వాత చక్కగా వెళ్ళి పప్పు తింటుంది. ఎంత తెలివండిదండి, ఆలోచించండి. మళ్ళీ ఎక్కడది, అక్కడ వేసేసి ఎప్పుడైతే సిగ్నల్ పడుతుందో మనుషులు నడవడానికి అప్పుడు వెళ్తుంది. రద్దీగా ఉన్నప్పుడు వెళ్తే తొక్కుపడతాయి కార్లు. ఎప్పుడైతే పాదచారులు నడవటానికి సిగ్నల్ పడుతుందో అప్పుడు వెళ్ళి అది తీసుకొని చక్కగా తినేసి ఎగిరిపోద్ది అనమాట. అందుకని నలగొట్టడానికి ఎవరిని వాడుకుంటుంది, నీ రేంజ్ రోవర్ కారు, నీ BMW కారు అది వాడేస్తుంది. నువ్వు 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొనుక్కున్న కారు ఈడే కొనుక్కున్నాడు మన కోసమే. మన టాటా డ్రైవర్ ఈడు మన కుప్పను ఉరుకుతాడు అనుకుంటుంది అనమాట. అది మరి ఇప్పుడు దానికి కావాల్సిన ఆహారం కుప్పనూర్పు పనికి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు కారు వేసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఆ గింజలు దొక్కితే చక్కగా అదిగో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎడుతుంది చక్కగా, అది పగులుతుంది. ఆ తర్వాత హ్యాపీగా తినేస్తుంది. ఇంత జ్ఞానం ఉంది వాటికి. ఆ జ్ఞానం ఆ చిప్పులో దేవుడు పెట్టాడు. పెట్టినప్పుడు మరి ఇంత జ్ఞానం ఇచ్చాను కదా, నా కోసం పని చేస్తావా చేయవా? అయ్యో ఆజ్ఞ మీరు ఇవ్వండి నేను చేస్తాను. విధేయత మీరు చెప్పండి నేను చేస్తాను. చేసిందా లేదా పని? నా శిష్యుడు, నా భక్తుడు, నా ప్రవక్త ఉన్నాడు అక్కడ. నువ్వు వెళ్ళి అతనికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. టైంకి వెళ్ళిపోవాలి. ఉదయం సాయంకాలం టైంకి వెళ్ళి భోజనం పెట్టేసి రావాలి. వెళ్ళాయి, భోజనం పెట్టేశాయి, వచ్చేసాయి. వెళ్ళాయి, భోజనం పెట్టేశాయి, గుంపు గుంపు మొత్తం వచ్చేసాయి. అవును, వాటికి అంత జ్ఞానం ఉంది. అంతెందుకు, ఒక చికెన్ షాప్ దగ్గర ఒక కాకిని ఒక చికెన్ షాప్ యజమాని రోజు వచ్చి ఇబ్బంది పెడుతుందని చికెన్ కొట్టు దగ్గరకు వచ్చి చికెన్ ఎత్తుకుపోతుందట. అది దాని ఆకలి దాంది, పడేసినవి రోజు అరుస్తూ ఉందట. చిరాకు వచ్చింది అతనికి. ఏం చేశాడంటే కట్టి పడేశాడు. ఆ వీడియో విజువల్ కనబడుతుంది మీకు, చూడండి. కట్టి పడేశాడు, తాడుతో కట్టేసాడు దాన్ని. తాడుతో కట్టేస్తే అరవడం మొదలెట్టింది. అరవడం మొదలెట్టమంటే సామాన్యంగా అరవడం కాదు, అది సంకేతం ఇస్తుంది. అన్నయ్య, తమ్ముడు, చిన్నమామయ్య, పెద్దక్క అందట. చిన్నమ్మ, మామయ్య, అత్తయ్య, బాబాయ్ అంటే బాబాయిలు వచ్చేసారు, తమ్ముళ్ళు వచ్చేసారు, అత్తలు వచ్చేసారు, తోటికోడలు వచ్చేసారు, మామయ్యలు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. అదిగో చూడండి గాలిలో తిరుగుతున్నారు. మొత్తం ఫ్యామిలీని దింపేసింది. ఫోన్ చేసింది అనమాట. దాని ఫోన్ దానుకుంటుంది, దాని టవర్ దానుకుంటుంది, దాని సిగ్నల్స్ దానుకుంటాయి. ఇదిగో ఈ పనిమాలను కట్టేశాడు, మన అఖిల భారత కాకుల సంఘానికి చేరవేయండి విషయాన్ని. ఏం చేయాలని చేద్దాం, మన సంఘం అంతా రావాలి. అంటే ఈ సంఘాల్లో నిజంగా ఎంత ఐక్యత ఉన్న సంఘాలు చూడండి ఇవి. దాన్ని కట్టేస్తే మొత్తం వచ్చేసి టీవీలో న్యూస్ వేసుకున్నారు వీళ్ళు, కాకి న్యూస్. దెబ్బకి న్యూస్కి వెళ్ళిందంటే ఎంత గొప్ప పని చేసింది అది. న్యూస్కి మనం వెళ్తామా న్యూస్కి అంత ఈజీగా? వెళ్ళాం, కానీ అది వెళ్ళింది న్యూస్కి. దాని గురించి ఒక న్యూస్ మామూలుగా లేదు అక్కడ.
దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ప్రతి చిన్న పాయింట్లో ఎంత జ్ఞానం ఉందో వెతికితేనే మనం సంపూర్ణులం అవుతాం. ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుడు, కానీ మనం వెతకం. మీకు నిత్యజీవం కావాలంటే ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశోధన చేయాలి. ప్రకృతిని అర్థం చేసుకోవడం నేర్చుకోండి, దేవుని లక్షణాలు, దేవుని పని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. అవి అర్థం చేసుకున్నప్పుడు మనకు అన్ని అర్థం, దేవుడు ఏం రాయించాడు గ్రంథంలో తెలియాలి. సో లాజికల్గా మనం బయట కూడా చూడాలి, వాస్తవాలు చూడాలి. అవునా, కాకి ఎంత జ్ఞానం అంటాడు, వీడు డేంజరస్ వ్యక్తి అని అంటే ఆ సమాచారాన్ని దాని కమ్యూనిటీ మొత్తానికి తెలియజేస్తుందట. ఇదిగో గుండుగాడు ఉన్నాడే, చాలా తేడాగాడు, జాగ్రత్తగా ఉండు. ఇదిగో ఆ పిల్ల చాలా తేడా, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ కొడద్ది అని వాటికి అవే ఏం చేసుకుంటాయట. అదిగో హౌ లాంగ్ కెన్ ఎ క్రో రిమెంబర్ ఎ ఫేస్, ఎన్ని రోజులు ఉంది అక్కడ, అప్ టు 5 years వరకు అది గుర్తుపెట్టుకోగలదు. సార్ దాని బుర్ర ఎంత అండి, చిన్న బుర్రకాయ. ఈ అనుభవం నేను ఫేస్ చేశాను చిన్నప్పుడు. నేను వాస్తవం మా ఏరియాలో లోపల ఒక బాదం చెట్టు ఉండేది. ఆ బాదం చెట్టు దగ్గర బాదం కాయలు కోసుకోవడానికి వెళ్ళేవాడిని నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో. ఈ బాదం కాయలు కోసుకుంటూ నాకు ఈ కాకి గూడు కనబడింది. సాధారణంగా పిల్లలు అప్పట్లో కొంచెం కోతిగా ఉంటాం కదా, ఆ కాకి గూడు పడగొట్టేసి కాయలు కోసుకుని ఇంటికి వచ్చేసా. అది మాత్రం అరిస్తూ చూస్తూ నన్ను చూసింది. స్కూల్కి వెళ్ళి ప్రతిసారి వచ్చి తల మీద దన్నేసిపోయేది. నేను నిజంగా వాస్తవం చెప్తున్నాను, ఇది నా స్వీయ అనుభవం. స్కూల్కి బ్యాగ్ వేసుకెళ్తుంటే ఎక్కడి నుంచి వచ్చేది ఒక టప్పని కొట్టిపోయేది వెనకాల. ఇంకా అక్కడి నుంచి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్తో పాటు కర్ర కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గట్టిదనేది దాని బాధ అంది. నా ఇల్లు పడగొడతారు దరిద్రుడా, కష్టపడి కట్టుకున్నాను నేను, పుల్లా ఏరుకు తెచ్చుకొని నాన్న పాటలు పడి ఇల్లు కట్టుకుంటే నువ్వు బాదంకాయల కోసం సెట్టెక్కి నా చెట్టు నా ఇల్లు పడగొట్టి నా పిల్లలకు గూడు లేకుండా చేస్తాం. అసలు మామూలుగా అయితే మనం సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, లేదా హైకోర్టుకి వెళ్ళిపోతాం, ఆ వీడియో పట్టుకుని మీడియాకి వెళ్ళిపోతాం. పాపం దానికి ఏం చేద్దండి, అది ఒకటే తెలుసు దానికి. ఇంచుమించు ఒక 5 ఏళ్ళు గుర్తెట్టుకుంటుందట అది. అదే మీరు చూడండి, పరిశోధనలు చేసి పెట్టిన వాస్తవాలు అవి, మీరు స్క్రీన్ మీద చూసేవి. 5 years, అప్ టు 5 years ఒక వ్యక్తి దాని రిమెంబరెన్స్లో ఉంటాడు, దాన్ని గుర్తుంటాడు. అదిగో అదే రాయబడింది అక్కడ. క్రోస్ కెన్ రిమెంబర్ హ్యూమన్ ఫేసెస్ అసోసియేటెడ్ విత్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫర్ అప్ టు 5 years. అవన్నీ మళ్ళీ అండ్ అవి ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాయట, వాళ్ళ ఫ్రెండ్స్ని వార్న్ చేస్తాయట. ఫ్రెండ్స్ని అంటే కాకి ఫ్రెండ్స్. మన ఎంత చీపుగా చూసిన కాకితో ఎంత నేర్చుకోవచ్చా అంటే, అవును దేవుడు పెట్టాడు అలాగా, దానికి అంతటిగా రాలేదు. అది దేవుడు పెడితే అది ఆ స్థాయిలో ఉంది. దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పెట్టలేదా బిడ్డ, నీకు నాకు చెప్పు పెట్టలేదు, పెట్టాడు. కానీ మనం ఎంత మిస్యూజ్ చేస్తున్నాం. అవి లోబడ్డాయని రాయబడింది గ్రంథంలో. మాట విన్నాయట, ఆజ్ఞాతిక్రమం చేయలేదు అవి. ఎందుకంటే వాటికి తెలుసు మేము దేవుని మాట వినాలి. ఎందుకు మేము దేవుని మాట వినాలంటే మాకు మేలు చేయువాడు దేవుడే. మానవుల మేలు వల్ల మేము బతకట్లా, నువ్వు ఎంగిలి చేత్తో కొట్టడం వల్ల హుష్ అనడం వల్ల అది బతకట్లా. అసలు నువ్వు ఎంగిలి పడ్డావంటేనే దేవుడి వల్లని కాకి తెలుసు. అందుకే నీకు చెప్పదు అది కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి చెప్పుద్దో తెలుసా? దేవునికి చెప్పుద్దట. బైబిల్ చెప్తోంది. ఎందుకు చూడండి ఒకసారి, బైబిల్ చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకి ఆహారము సిద్ధపరచువాడెవడని గ్రంథంలో ప్రశ్నిస్తున్నాడంటే ఎస్, దేవుడే సిద్ధపరిచాడు. ఇది మనిషికి తెలియకపోయినా దేనికి తెలుసు? కాకి తెలుసు. చెప్పండి, ఎవరికి తెలుసు? కాకి తెలుసు. కాకి తెలుసు గనుకనే కాకి దేవుని మాటకు ఏం చూపిస్తుంది? విధేయత చూపిస్తుంది, ఆజ్ఞకు లోబడుతుంది. పట్టుకెళ్ళి భోజనం పెట్టు నా శిష్యుడి కంటే పట్టుకెళ్ళింది, భోజనం పెట్టొచ్చింది. ఉదయం సాయంత్రం టెన్షన్గా టైంకి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది. మనకి ఒక పంక్చువాలిటీ ఉండదు, టైం ఉండదు, ఏముండదు. సోమరపోతులు మనం. ఇప్పుడు పట్టుకెళ్ళంటే 100 రోజులు పడుతుంది వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళంటే గంట లేటుకి వెళ్తాం. ఇప్పుడు చూడంటే అబ్బాయి ఇప్పుడుగా తర్వాత చూద్దాం. వాయిదాల మీద వాయిదాలు. అందుకే దేవుడికి అసహ్యమైన వ్యక్తులు ఎవరంటే సోమరపోతులట. మీలో ఎంతమంది ఉన్నారు సోమరపోతులు మరి చూసుకోండి. కానీ ఇది వాయిదా ఇలా, ఆజ్ఞాతిక్రమం పాపం. ఎందుకంటే కృతజ్ఞత ఉండాలి. ఆయన భోజనం పెడుతున్నాడు. తిండి లేక తిరుగులాడినప్పుడు మేము ప్రార్థన చేశాం అంటే కాకి కూడా ఏం చేస్తుంది? దేవుడికి ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది, విజ్ఞాపన చేస్తుంది. ఓ మనిషి, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు విజ్ఞాపన చేసి? ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు దేవునికి మొరపెట్టి? ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది తమరు భోజనం చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి? ముద్ద దొరకగానే లోపల పెట్టేయడం తప్ప, తండ్రి ఈ మెతుకులు నాకు ఇచ్చినందుకు నీకు
కృతజ్ఞతలు తండ్రి. ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. నేను బ్రతుకుతున్నాను ప్రభు, దీనివల్ల నా గొప్పతనం కాదు ఇది, నీ గొప్పతనం. నా శక్తి కాదు ఇది, నీ శక్తి. నేను నీ వాడను, నీకు విధేయత చూపవలసిన వాడను. ఎప్పుడైనా అన్నావా అలాగా? అన్నావా? అనాలి, అనాలి. కాకిని చూసి నేర్చుకోండి, కాకిని అసహించుకోకండి. దాన్ని చూసి నేర్చుకోవచ్చా? చాలా నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. మనం అసహించుకోవడం నేర్చుకున్నాం తప్ప దాన్ని చూసి నేర్చుకోవడం నేర్చుకోలేదు. ఈ ప్రసంగంతో అయినా మీ మనసులు మారాలి. ఈ 6 రోజులు ఇలా మిమ్మల్ని చాలా ప్రసంగాలతో ఆలోచింపజేయడమే నా ధర్మం, దేవుడు నాకు ఇచ్చిన విధి. దానికోసమే ఈ ఖర్చు అంతా. పెళ్ళికి ఎంత పెడతాం? పెట్టమా? పెళ్ళికి ఎంత ఖర్చు పెడతామని అడుగుతున్నాను నేను. చాలా ఖర్చు పెడతాం కదా, మన స్తోమతను బట్టి ఖర్చు పెడతాం. నాకిది పెళ్ళి కంటే, పుట్టినరోజు కంటే, చావు రోజు కంటే, అన్ని రోజుల కంటే గొప్ప రోజు. ఎందుకంటే నా దేవుని జ్ఞానాన్ని పంచిపెట్టడానికి వేసిన సెటప్ ఇదంతా. ఇక్కడ ఎన్నో హృదయాలు కట్టబడతాయి, ఎంతోమంది ఆలోచనలో పడతారు, ఎన్నో జీవితాలు నిలబెట్టబడతాయి. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. చాలామంది అనుకోవచ్చు, ఏందండి బాబు ఈ సెటప్ అంతా ఇంత ఖర్చు ఎందుకు పెట్టేశారండి వీళ్ళు? ఎస్, ఇలాంటి వాతావరణంలోనే పెళ్లి జరగాలి. ఎవరి పెళ్ళి? నీ పెళ్ళి. ఎవరితో? ఓ వరుడితో. నువ్వెవరు? సంఘం. సో సంఘానికి ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి అంటే ఈ అలంకరణ జరగాలి. గనుక ఇంత లోతైన విశ్లేషణ. చాలాసార్లు ఈ వచనాలు చదువుకుంటాం కానీ ఇంత డెప్త్కి వెళ్ళాం. మనకు అలా పైపైన వెళ్ళిపోతాం. కానీ లాజికల్గా ఆలోచిస్తూ డెప్త్కి వెళ్తుంటే అర్థం అవుతుంది, అమ్మో నేను కాకిని అసహించుకోకూడదు. ఇది కూడా నాకేమి నేర్పిస్తుంది? పాఠాలు నేర్పిస్తుంది, గుణపాఠాలు నేర్పిస్తుంది అవసరమైతే అన్న సంగతి నీకు అర్థం అవుతుంది. రైట్. అందుకే చూడండి ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథం 147 కీర్తన 9వ వచనంలో కూడా అంటాడు, పిల్ల కాకులకు, పశువులకు, పక్షులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు అంటాడు. 147 కీర్తన 9వ వచనం. 147 కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. కృతజ్ఞత ఉందండి వాటికి. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఆహారం ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారమ్మా మీకు ఆహారం? దేవుడిచ్చాడు. అందుకే అక్కడికి వెళ్ళి శుభ్రం పెట్టించుకుని పడేస్తామా? మొన్ననే కదా చెప్పాను, మనం వేస్ట్ చేసే ఫుడ్తో, ప్రపంచంలో నోరు వేస్ట్ చేసే ఫుడ్తో ప్రపంచం మొత్తం ఆకలి బాధ తీర్చేయచ్చు. అంత ఫుడ్ వేస్ట్ అవుతుంది. మనకు ఫుడ్ విలువ తెలియదు. ఇప్పుడు అన్నం లేకపోతే ఎంత గిలగల్లాడిపోతాం మనం, అవునా కదా? గిలగిల్లాడిపోతాం, ఉండలేము. అలాంటి ఆహారం విలువ మనిషికి తెలియక వృధా చేస్తుంటే, కాకి పెట్టినోడు విలువ తెలిసి కృతజ్ఞత చూపిస్తుందట, ప్రార్థిస్తుందట, మొరపెడుతుంది. ఆయన చెప్పిన మాటకు లోబడుతుంది, విధేయత చూపించి పని చేయమంటే చేస్తుంది. అందుకే ఇక్కడ ఏం రాశాడు? పిల్ల కాకులకు ఆయన ఏమిచ్చేవాడు? ఆహారం ఇచ్చేవాడు అని వ్రాశాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి. ఏంటి ప్రభువా మరీ చీపుగా కాకినేం విచారించమంటావు ప్రభువా అంటావా? మేమేంటి, మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, మా లెవెల్ ఏంటి? బొత్తిగా కాక చీపుగా. మరి ఏం కావాలా? అంశ కావాలా? ఏం కావాలి నీకు? కాకి. ఆ కాకులను ఏం చేయాలట? విచారించాలట. కాకులను విచారించి చూడుడి. అవి విత్తవు, కొయ్యవు, గరిసే ఏర్పాటు చేసుకోలేదు, కొట్టు కూడా ఏర్పాటు చేసుకోలేదు, ధాన్యాగారం ఏర్పాటు చేసుకోలేదు. అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు పోషిస్తున్నాడు. కాకులు ఒప్పుకుంటున్నాయి, మనుషులు ఒప్పుకోవట్లేదాయే. నిజం. నేను సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్, నేను ఇంకేదో టైట్ వేరు, ఏంటన్నా రకరకాల వేర్లు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ వేర్లన్నిటికీ మూలం ఆయన. నేను ధనవంతుడిని, నేను వ్యాపారవేత్తని, నేను ఆస్తిపరుని, నేను ఉద్యోగస్తుని, నేను ఇంత
నేను అంత గొప్పోడిని, నేను ఎంత గొప్పోడిని. గుర్తుపెట్టుకో, ఆయన కృప లేకపోతే ఎందుకు పనికిరా. మూఢ విశ్వాసాలన్నీ పక్కన పెట్టి కాకులను విచారించి చూడుడి. అవి విత్తవు, కొయ్యవు, గడిసెలేదు, కొట్లేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, పేరు గొప్ప. ఆ తర్వాత మీరు చెప్పాలి, నాకు తెలియదు. పేరు గొప్ప. ఎవరికంటే గొప్ప? మీరు కాకుల కంటే గొప్పోళ్ళం అంటే మేము. దేనికంటే గొప్పోళ్ళం? కాకుల కంటే గొప్పోళ్ళం. గొప్ప పేరుంది. అది మరి అవి ఆజ్ఞలు పాటిస్తున్నాయి, మనం ఆజ్ఞలను తొంగలో దొక్కుచుంటాం. అవి బాధ్యత కలిగి ఉన్నాయి, మనకి బాధ్యత కనబడట్లేదు. అవి కృతజ్ఞత కలిగి ఉన్నాయి, మనకి కృతజ్ఞత లేదు. అవి విశ్వాసం కలిగి ఉన్నాయి. అమ్మా పెట్లు పెట్టేద్దామమ్మా, రేపు ఉంటుందో ఉండదో తుఫాన్ అంటున్నారమ్మా అని ఏమైనా ఇంకొక కాకిపిల్ల వచ్చి కాకితో చెప్పుద్దిటి. విశ్వాసం. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను పోషించగల సమర్థుడు. ఆకలి అయినా, దప్పికైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. విడువలేదు, ఎడబాయలేదు. నేటికి నా పోషకుడు ఆయనే, నేటికి నా కాపరి ఆయనే, నేటికి నా పరమ కుమ్మరి ఆయనే, నా దీపం ఆయనే, నా స్తోత్రం ఆయనకే, నా జీవితం ఆయనదే. ఇది ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం. అందుకే విశ్వాసి భయపడ్డు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని విశ్వాసి భయపడ్డు. నా తండ్రి నేనే చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతా, నువ్వే చేయాలి అది నాకు చేసుకుంటూ వెళ్ళిపోతావు అన్న సంగతి నాకు తెలుసు తండ్రి. నన్ను విడువవు ప్రభువా. ఏమీ లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా అక్కడ నీవు నాకు నీటి బుగ్గలు పుట్టించగలవు ఎడారిలో. అది దేవుని ప్రేమ నీ పట్ల, నా పట్ల. ధైర్యంగా ఉండండి, నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, దీని మీద ఇప్పుడు మీకు పాజిటివ్ కార్నర్ వచ్చిందా, నెగిటివ్ కార్నర్ వచ్చిందా? ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. నేర్చుకోవచ్చా, అసహించుకోవచ్చా? ఏం చేయొచ్చు? నేర్చుకుందాం, మన బ్రతుకుల్ని దిద్దుకుందాం.